హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుని కోసం నేను నైవేద్యంగా బూందీ లడ్డు చేద్దామని అనుకున్నాను. బట్ అది లడ్డు అయితే కాలేదు, బూందీ అయిందనమాట. ఎనీవే టేస్ట్ అయితే బాగుంది. బూందీ అయితే బూందీలాగా మంచిగానే వచ్చింది. మరి ఏం మిస్టేక్ చేసినానో నాకైతే తెలియదు, కానీ అది ఉండలైతే రాలేదు. ఏదైనా మీకు ఎలా చేయాలి లడ్డు నాకు చిన్న చిన్న టిప్స్ మీరు చెప్తారనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి తీసుకొని దాంట్లోకి వంట సోడా వేసేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నేను బాగా కలుపుకున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఉండలు ఉంటే కనుక మనకు బూందీ అనేది సరిగా రాదనమాట. లడ్డు కోసం ఫస్ట్ మనం బూందీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ ప్రిపేర్ చేసుకునే బూందీ కోసం మనము ఇలా పిండి ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అయితే నేనైతే ఫస్ట్ ఈ లడ్డూని వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూసేసి ఫస్ట్ టైం నేను వినాయకునికి లడ్డు అంటే చాలా ఇష్టం కదా అనే ఉద్దేశంతో నేను ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసినాను. కానీ ఫ్లాప్ అయింది, బూందీ అయిందనమాట. ఇలా మనము బూందీ చిల్లుల గరిటెని తీసుకొని మనం అందులో కింద ఏం లేకుండా అంటే పిండి అడుగున ఉండకుండా మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కనుక మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. పైన మనకు క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా సాఫ్ట్గా ఉండే విధంగా ఈ బూందీని అనేది మనము వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఈ బూందీ గరిటె పైన కూడా ఈ పిండిని మనము వేసేసి అలానే ఉంచాలి అంట, స్ప్రెడ్ చేయొద్దంట. అట్లా స్ప్రెడ్ చేయకుంటే కనుక మనకు బూందీ అనేది చిన్నగానే బాగా చూసేదానికి పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇలా వచ్చేసింది. ఇంకా లడ్డు అయితే రాలేదు, బూందీ మాదిరి వచ్చేసింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు మనం శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ కూడా మనం తీసుకొని దానిలోకి ఒక కప్పు వాటర్ వేసేసుకొని మనము బాగా ఉడకనిచ్చి పాకం వచ్చేంత వరకు మనము ఈ పాకం అనేది పట్టాలన్నమాట. ఈ పాకం బాగా ముదిరిపోయేంత వరకు, లేత పాకం వచ్చేంత వరకు మనము ఈ చక్కెరని ఉడకనివ్వాలి. నేను చేసిన మిస్టేక్ ఏంది అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనము ఇది పాకం దించిన తర్వాత ఆ బూందీ అనేది దీంట్లో వేసేసుకొని కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఉండలు చుట్టుకుంటే కనుక బాగా ఉండలు వచ్చేసిందేమో, లడ్డు వచ్చేసిందేమో అనేసి అనుకున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మంట మీదనే నేను ఆ బూందీ అనేది కలపడం వల్ల అది గట్టిగా అయిపోయి డివైడ్ అయిపోయింది అనమాట. సో బూందీ అయితే బాగా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ ఉండలు అయితే రాలేదు, లడ్డు రాలేదు. ఇలా మనం వీడియోలు చూపిస్తున్న విధంగా పాకం అనేది మనం వాటర్లో వేసినప్పుడు ఈ విధంగా కావాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం అందులో బూందీ వేసి కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. బూందీ అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఉండలు చుట్టినా కూడా లడ్డు అనేది వచ్చేది. బై మిస్టేక్ అలా జరిగిపోయింది. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. మనకు హీట్ మీదనే మీరు లడ్డూలు ఉండలుగా చుట్టేయండి, అప్పుడైతే ఉండలు వస్తాయి. ఒక 5 minutes అయినా అది గట్టిగా అయిపోయి బూందీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.